మీరు వింటున్నవి మైండ్ మీడియా రేడియో కార్యక్రమాలు. కవులు కవయిత్రీల రచనలను ప్రోత్సహించేందుకు మైండ్ మీడియా రూపొందించి ప్రసారం చేస్తున్న కవితాచరీ కవితాచరీ కవితాచరీ. కవితాచరి. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు మల్లారం. పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా మైండ్ మీడియా రేడియోను వింటున్న శ్రోతలందరికీ మరియు మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు పేరు పేరున మీ బాలవర్ధిరాజు సాహిత్యాభివందనములు. జూలై 29 అంటే సాహిత్యాభిమానులందరికీ పండగే. ఎందుకంటే జూలై 29 డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి. సినారె జీవిత సాహిత్య విశేషాంశాల గురించి క్లుప్తంగా. సినారె పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని అందరికీ తెలుసు. సినారె గారు బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతులకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలము హనుమాజిపేట గ్రామంలో జూలై 29, 1931 సంవత్సరంలో జన్మించారు. హనుమాజిపేటలో 3వ తరగతి వరకు, 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు సిరిసిల్లాలో, 8 నుండి 10వ తరగతి వరకు కరీంనగర్లో చదివారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులో, బిఏను ఉర్దూ మీడియంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఎంఏను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. పిహెచ్డిని కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే చేశారు. 1954లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సికింద్రాబాదులో కొంతకాలం పాటు పార్ట్ టైం లెక్చరర్గా, 1955 నుంచి 57 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోనే ఫుల్ టైం లెక్చరర్గా, 1958 నుంచి 59 వరకు నిజాం కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. 1963లో ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రీడర్గా పదోన్నతి పొందారు. 1976లో ప్రొఫెసర్గా పదోన్నతి అదే ఆర్ట్స్ కాలేజీలో. 1981 వరకు ఆచార్యులుగా ఆర్ట్స్ కాలేజీలో పనిచేశారు. అధికార భాషా సంఘ అధ్యక్షులుగా 1981 నుంచి 85 వరకు పనిచేశారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా 1985 నుండి 1989 వరకు, అలాగే తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా 1989 నుంచి 92 వరకు, భాషా సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా 1992 నుంచి 1996 వరకు, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా 1997 నుండి 2004 వరకు, రాజ్యసభ సభ్యులుగా 97 నుండి 2003 వరకు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా 1993 నుంచి తన చివరి మజిలీ వరకు పనిచేశారు. రసహృదయులందరికీ అభినందనలు. కవితా అంశం: సినారె జయంతి ఉత్సవాలు. ఓ విశ్వంభర, నువ్వు పోగేసిన జ్ఞాపకాలు పొద్దులో నెలపడుపై పైరగాలిలో పరవశిస్తున్నాయి. నువ్వు రాసిన ప్రతి పాట పరిమళమై కొత్త గీతాలకు పాదులు కడుతున్నాయి. ఓ విశ్వంభర, నీ పాట నిత్య చైతన్యం, నీ కలం వన్నె తరగని సరోవరం, నీ కావ్యం కరుణారస తరంగం, నీ ఊహ హృదయాన్ని తాకే ఆనందం. ఓ విశ్వంభర, మట్టి గట్టు మీద నువ్వెగరేసిన పాట పిట్టలు, మనిషి మనసులోకి దూరిన కవితా పుంతలు, కొమ్మకు మల్లెలై పూస్తున్న కొత్త రాతలు, నల్లని మబ్బుల మధ్య వెలుగుతున్న పున్నమి కాంతులు నిన్ను స్మరిస్తున్నాయి. ఓ విశ్వంభర, నేలంతా నీ అడుగుముద్రలు,
వేలంతా నీ పాటల తీగలు, వెలుగంతా నీ నోటి మాటలు, తెలుగంతా నీ తీయని ఊటలు. ఓ విశ్వంభర, నీ కవిత్వములో వెన్నెలలా తడిసిపోతున్నాము. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గజల్ ధారల్లో ఒదిగిపోతున్నాము. ఓ విశ్వంభర, దారెత్తిపోస్తున్న నీ అడుగులను అనుకరిస్తున్నాము. తారక నేలకు దిగినట్టు, తారక నేలకు దిగినట్టు నీ స్పర్శను ఆస్వాదిస్తున్నాము. ఓ విశ్వంభర, ఈరోజు నీ పుట్టినరోజు, వేల పున్నములు లోగిలిలో నీతో ఆడుకున్న రోజు. ఓ విశ్వంభర, వేల నవ్వులతో లోకములో దీపాలు వెలిగించిన రోజు. వసంతాల కౌగిలిలో కవివై, వసంతాల కౌగిలిలో కవివై వధువులా ఇంటిని మలిచిన రోజు. శతవసంతాలని చరితకు చేతులు ప్రణమిల్లిన రోజు. సినారే, నీ పుట్టినరోజు మానవాళికి పండుగ రోజు. మీ మారుపాక కృష్ణ, వేములవాడ. నా పేరు బూర దేవానందం, ఊరు సిరిసిల్ల. నా కవితా శీర్షిక సాహితీ శిఖరం సినారే. అతని మాట పాటగా మారుతుంది, అతని పాట కావ్యమై నిలుస్తుంది. అతని మాట పాటగా మారుతుంది, అతని పాట కావ్యమై నిలుస్తుంది. ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు, ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు. ఆయన కావ్య సుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు. అతని కలం కదిలితే చాలు, కమనీయ కవితా ఏరు గలగల పారు. అతని గలం పలికితే చాలు, జుంటి తేనియ జలజల జాలువారు. కవిత్వం నా మాతృభాష అన్నాడు, తన మాతృభాషతో మకరందం పంచాడు. నూతన కవితా మూర్తిగా నిలిచాడు, తెలుగు కవితకు చిరునామా అయినాడు. హనుమాజీపేటలో పుట్టినాడు, ఆల్ ఇండియాకి గర్వకారణమైనాడు. హనుమాజీపేటలో పుట్టినాడు, ఆల్ ఇండియాకి గర్వకారణమైనాడు. విశ్వంభర కావ్యం సృష్టించినాడు, జ్ఞానపీఠం అధిష్ఠించినాడు. వీధి నుండి విశ్వంభర దాకా, వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారే కీర్తి పతాక, ఎగిసింది సినారే కీర్తి పతాక. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అస్మదున్నీసా, తెనాలి నుండి. ఈనాటి నా కవితా శీర్షిక సాహితీ ఘనుడు మన విశ్వంభరుడు. నవ్వని పువ్వనే నృత్యనాటికతో నాంది పలికి, నల్లని రాళ్లలో నగుమోమును పూయించి, ఉలిదెబ్బలతో ఊహకందని సుందర శిల్పాలను సృష్టించి, ప్రియురాలికి రాజహంస నడకలను నేర్పి, దుర్యోధనునితో డ్యూయిట్టు పాడించి, గులేబ కావళిలో తమ సాహిత్యాన్ని గుబాళింపజేసి, మల్లియల మౌనాన్ని మధురగానంగా మలచి, తొందరగా తెలవారమని తెలుగు జాతిని ఉత్తేజపరిచి, 3000 పాటలతో ముచ్చటగా తమ మనోభావాలను మెరిపించి, సినీ రంగంలో సంగీత ప్రియుల మనసులను దోచి, విశ్వంభరతో విశ్వనరుని పరిణామగతిని తెలిపి, జ్ఞానపీఠ ఘనతను పొంది, ప్రపంచానికే 10 మాటలు నేర్పగలిగిన ప్రజ్ఞాశీలి. తరగని నదుల పేర్లను తనూజులకందించి, జలపాతాన్ని జాలువారించి, నాగార్జున సాగరాన్ని సమపాళ్లలో పారించి, కర్పూర వసంతరాయలను కవ్వించి, మధ్యతరగతి వానితో సైతం మందహాసాలను పూయించి, తమ అక్షర సేద్యంతో
అజంతా సుందరిని అందించి గజల్ గమ్మత్తును మన భాషలో గుప్పమని గుమ్మరింపజేసిన గొప్ప కవి, సద్విమర్శక శిఖామణి, సకల సాహితీ రవి మన సినారే కవి. ఆచార్యునిగా, అధికార భాషా సంఘ అధ్యక్షునిగా, పరిశోధకునిగా, పాలనా దక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా, వచన కవిగా, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా, పలు పద్య గద్య ప్రక్రియల పితామహునిగా, ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహార సలహాదారునిగా, పలు ప్రశంసలు, ప్రతిష్టాత్మక పురస్కారాలను పొందిన సరస్వతీ సుతునిగా, దేశ విదేశాలను దర్శించిన దార్శకునిగా, అవార్డులకే అలంకారప్రాయమై నిలిచి మెరిసిన మన రాజన్న సిరిసిల్ల శిఖరం సినారే వజ్రం. ధన్యవాదములు. సాహితీ ప్రియులైన మైండ్ మీడియా శ్రోతలకు సాహిత్యాభివందనములతో మహాకవి జ్ఞానపీఠ పురస్కార్ గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా నా పేరు రాధా సురేష్ ఎర్జల్, ఊరు పూణే, శీర్షిక చిరస్మరణీయుడు. తెలుగు భాషకు పట్టుకొమ్మ, పౌర్ణమి నాడు జన్మించిన పున్నమి చంద్రుడు. హనుమాజీపేటలో శ్రీమతి బుచ్చమ్మ, శ్రీ సింగిరెడ్డి మల్లారెడ్డి పుణ్య దంపతులకు 29 జూలై 1931 నాడు జన్మించిన ధన్యజీవి, అమరజీవి మన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. తెలుగు భాషాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు ఆయన. చదువును నిర్లక్ష్యం చేయకుండా అక్షరాలు వెల్లివేస్తూ సాహిత్యం మీద ఉన్న మక్కువతో ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూలోనే ఎంఏ పూర్తి చేసిన సమయంలోనే తొలి కవిత జనశక్తిలో ప్రచురితమైంది. ఎన్నో రచనలు, రికార్డులు సృష్టించారు ఆయన. తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా, దాశరథికి మిక్కిలి సన్నిహితుడుగా మన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు జలపాతం కావ్యాన్ని దాశరథికి అంకితమిచ్చిన వీరాభిమాని. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులై ఎన్నో సేవలు అందించారు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అన్న సినిమా పాటతో సినీ రంగంలో ప్రవేశించి ఒక్క ఊపు ఊపి ఎన్నెన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు అందించిన మన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి గౌరవ డాక్టరేట్, కళా ప్రపూర్ణ, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు అవలీలగా అందుకున్న నారాయణ రెడ్డి గారు తన 4 కుమార్తెలను గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి అంటూ నదుల పేర్లు పెట్టి భూమాత రుణం తీర్చుకున్న మహిమాన్వితుడు మన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై తెలుగు తల్లి. ధన్యవాదములు. సెలవు. చదువుతున్నది అరుణ చామర్తి ముట్కూరి, ఖమ్మం. సినారే గురించి. సజీవం మన మానసాన. అవిశ్రాంత అక్షర తపస్వి, నిత్య విద్యార్థి సినారే. సాహిత్యం, సినిమా జగత్తు ఇరుకంట ఏలిన పండిత కవి. కవిత్వం, మానవతా గానంలో సంపన్నుడు. షష్ఠిపూర్తి వయసుకు ముందే పొందిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. సత్యనారాయణ రెడ్డి నామం అయ్యింది నారాయణ రెడ్డిగా. ఉపాధ్యాయుని వల్ల సింగిరెడ్డి పొరపాటున అయ్యింది శ్రీనారాయణ రెడ్డిగా. జానపదం, హరికథలు, బుర్రకథలు, కవిత్వం బాల్యంలోనే మొదలైంది ఆసక్తి. ఉర్దూ, తెలుగు భాషల్లో నిష్ణాతుడు. తొలి రచన నవ్వని పువ్వు ఇంటర్లోనే ప్రచురణ. సినీ కవి నాటికలో ఉత్తమ నటుని బహుమతి. వారి పరిశోధన గ్రంథం ఎన్నో వ్యాసాలకు ఆయువు.
పద్య ప్రభావం తెలియాలంటే పాడడం కాదు చదవాలనే ఉపాధ్యాయుడు. ఎన్నో ప్రక్రియలు, మరెన్నో మధురమైన పాటలు, రాసిన రచనలు, అనేక భాషల్లో అనువాదాలు. తెలుగులో గజల్స్, నా తరణ కావ్య లతిక లానాడు అంటూ దాశరథికి కృతజ్ఞతలు. 7-8 ప్రాయంలోనే ఆసువుగా అల్లిన పాటలు. రామప్ప సంగీత రూపకం సినిమాలో ప్రయోగం. కవిత రాయకుంటే నాకు ఊపిరాడదు అంటూ తెలుగు భాషకి తేనె సబగులద్దిన సినారే. పంచెకట్టుకు అందం తెచ్చిన కవి, మనిషి తత్వాన్ని బోధించిన కవన ఋషి, తెలుగు సాహిత్యాన విరబూసిన పద్మభూషణుడు. అనంత లోకాల అనంత సేనునికి వినిపిస్తున్నాడు తన కవితా వాగ్ధాటి. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు జ్యోతి మొవల, మాది బెంగళూరు. ఈరోజు నేను చదవబోతున్న కవిత విశ్వంభరుడు. కలం సాక్షిగా కలిసి నడుద్దాం అంటూ రెక్కల సంతకం చేశాడు. సాహిత్యంలో అంతం లేని జలపాతమే కదిలాడు. తన మాటే మాణిక్యమై పాటే రసమయం చేసి గజళ్లతో గుండెలను పులకింపచేశాడు. తరతరాల తెలుగు వెలుగుగా తన రచనా సంపదను అందించాడు. మార్పు తన తీర్పుగా మలచి కాలం అంచు మీద ఆలాపన చేశాడు. మట్టి, మనిషి, ఆకాశం, ఈ భూగోళమంతా మనిషే అంటూ విశ్వాన్ని తెరచి చూసిన విశ్వంభరుడు ఆధునిక కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అద్భుత కవి మన సినారే గారు. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి, హస్తినాపురం, హైదరాబాద్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, మహాకవి అయిన డాక్టర్ సినారే గారి జయంతి సందర్భంగా నా కవితా శీర్షిక మరపురాని మహాకవి. గిరిజాల జుట్టు, చెరగని చిరునవ్వు, పలకరింపులోని ఆప్యాయత, చురుకైన నేత్రాలు, నిండైన మనిషి, తెలుగువాడి పంచకట్టు, స్వచ్ఛమైనట్టి తెలుగు నుడికారం పలుకున్నట్టి మా గురువు సినారే. ఆధునిక సాహిత్య సంప్రదాయములు, ప్రయోగములు, డాక్టరేట్ పొందిన విజ్ఞాన ఖని, మట్టి వాసన తెలిసిన మనిషి. విశ్వంభరతో జ్ఞానపీఠమెక్కి ఎన్నో కావ్యాలను సృష్టించి అనేక ప్రక్రియలు రాసిన ఘనుడు. నన్ను దోచుకుందువటే అంటూ అందరి మదిని దోచిన మానసి. 3000 పైచిలుకు పాటలతో సినీ రంగాన్ని ఉరువు తొలగించి మెరిసిన వెండి తెర ధృవతార. పంచపదులలో విషయాలు పలికి జీవన గుట్టు విప్పినట్టి మహాకవి. కావ్య సుమాలెన్నో గూర్చి మాల వేసే తెలుగు సాహిత్య గణమున గజరజేడు గగనమెక్కి మురిసే. వాసిగాంచిన మా గురువు సినారే వరించిన పద్మశ్రీ, పద్మవిభూషణ, కేంద్ర రాష్ట్ర అవార్డులు ఎన్నో, అలరించిన పదవులు ఎన్నెన్నో. తెలుగు సాహిత్య రంగమే కాక వివిధ రంగాల్లో ప్రతిభను చూపి చెరగని ముద్ర వేసిన గురువుకు నా కవితా సుమాంజలి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మైలవరపు లలిత కుమారి, ఊరు గుంటూరు. నా కవితా శీర్షిక చెరగని సంతకం సినారే. వ్యాసుని అంశను తనలో నింపుకొని గురు పూర్ణిమ నాడు జనించిన సాహితీ స్రష్ట. ఉర్దూ భాషలో విద్యాభ్యాసమునరించి తెలుగు భాషను ఊపిరిగా శ్వాసించిన నిరంతర భాషా జిజ్ఞాసి. తెలుగు సాహితీ వనంలో ఎన్నో అక్షర మొలకలను నాటి సాహితీ ఫలాలు పండించిన సాహిత్య కృషివలుడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు విద్యార్థి దశలోనే సిసపద్య రచన గావించిన దిట్ట. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అంటూ సినీ రంగస్థలాన కాలూని జనం మనసు దోచుకున్న మహాకవి. నేను పుట్టకముందే నెత్తిమీద నీలితెర, కాళ్ళ కింద ధూళిపొర అంటూ భూమ్యాకాశాల విశ్వరూపాన్ని చూపిన విశ్వంభరుడు.
నా వాదం సామ్యవాదం. ఇతివృత్తం మానవత్వమన్న మహనీయుడు. శబ్దాలకు స్ఫూర్తివంతమైన అందాలనద్దిన అక్షర శిల్పి. ఆయన చేతిలో పద్యం, గేయం, వచనం త్రివేణి సంగమంలా సాగింది. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో అని కఠిన శిలలని కవితామయం చేసిన కవి శిల్పి. జ్ఞానపీఠ పురస్కారాన్ని కైవసం చేసుకున్న కవి శ్రేష్ఠుడు. అవార్డులకే అలంకారమైన సాహితీమూర్తి. సినారే అంటే ఒక వ్యక్తి కాదు, అనితర కవితా శక్తిగా జేజేలనందారు. గజల్కు ఆంధ్రత్వం అబ్బించిన బహుభాషాజ్ఞాని. వివిధ ప్రక్రియలను కాచి వడపోసిన నిరంతర అధ్యయనశీలి. తెలుగు భాషామ తల్లి సేవలో తరించి సరస్వతీ సేవకై దిగంతాలకు తరలి వెళ్ళిన కవి దిగ్గజం. తెలుగు సాహితీ ప్రపంచానికి చెరగని సంతకం సినారే. సినారే 3 అక్షరాలు కాదు, త్రిమూర్త్యాత్మక స్వరూపం. ధన్యవాదాలు. సి నారాయణ రెడ్డి గారు అందుకున్న కొన్ని ముఖ్యమైన పురస్కారాలు. దివ్యల మువ్వలు అనే కావ్యానికి నవ్య సాహితీ పురస్కారం, ఋతుచక్రం అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, మంటలు మానవుడు అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇక విశ్వంభర కావ్యానికి 1980లో భిల్వారా భారతీయ భాషా పరిషత్ పురస్కారం, 1982లో కుమారన్ ఆసన్ అవార్డు, సోవియట్ ల్యాండ్ అవార్డు ఏ కేటగిరీలో, రాజలక్ష్మి అవార్డు లభించాయి. 1988లో భారతీయ జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సి నారాయణ రెడ్డి గారు అందుకున్న కొన్ని సత్కారాలు. 1976లో మీరట్ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ను అందిస్తే 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. నాగార్జున విశ్వవిద్యాలయము, కాకతీయ విశ్వవిద్యాలయము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. ఇక భారత ప్రభుత్వం 1977లో పద్మశ్రీతో, 1999లో పద్మభూషణ్తో సత్కరించింది. ఇక సినారె గారి బిరుదులు: అభినవ శ్రీనాథ, నవ్య గేయకవి, గేయకవి సమ్రాట్, పుంభావ సరస్వతి, అభినవ కవి జలపాతం, ఆధునిక కవితా మహాప్రభువు, గేయ చక్రవర్తి, అభినవ కవి సార్వభౌముడు, గేయ భగీరథుడు, ఆంధ్ర రవీంద్రుడు, ధ్వని చక్రవర్తి, ప్రజాకవి, నవకవితా సమ్రాట్, చలనచిత్ర కవి చక్రవర్తి, గేయ గంగాధరుడు, అభినవ జయదేవుడు, రసజగన్నాథుడు, నవరసాల మూర్తి, మహాకవి సినారె. నా పేరు రాచల సులోచన, మా ఊరు హైదరాబాద్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేను రాసినటువంటి కవిత. నా శీర్షిక నవయుగ వైతాళికుడు. విశ్వంబర కావ్య కన్యకను లిఖించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన తెలంగాణ ముద్దుబిడ్డ సినారె
తొలి రచనగా నవ్వని పువ్వు రచించి ఎన్నెన్నో గేయ నాటికలు, రూపకాలు, కవితా సంపుటులు, సినీ గేయాలు రచించి ఆధునికాంధ్ర కవిత్వానికే పెద్దపీట వేసిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మేరు నగధీరుడు. నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని అంటూ పాటల పూదోటలో రసజ్జనులు సైతం తమని తాము మైమర్చిపోయేలా చేసిన ఆయన కళానికి వాడి వేడి ఎంత ఉందో సుమా. గజళ్ల ప్రక్రియ ప్రారంభించి ప్రపంచ పదుల ద్వారా జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేస్తూ గాలికి కులమేది, నేలకు కులమేది అంటూ మనల్ని ప్రశ్నించిన మహాకవి. మనుషులమైన మనకెందుకు ఈ కులమతాలంటూ మనల్ని ఆలోచింపజేసిన మహాకవి. వటపత్ర సాయికి వరహాల లాలి అన్న అమ్మను మించి దైవం ఉన్నదా అన్నట్టు రాసి ప్రేక్షకుల హృదయాల్లో గూడు కట్టుకున్న సినారే. ఎంత చెప్పినా ఎంత రాసినా తనివి తీరదు. నన్ను నేనే పాటగా పలికించుకుంటానని గజల్ ప్రక్రియకు ఆద్యుడై ప్రపంచం చేతే నీరాజనాలు అందుకున్నటువంటి మహామనిషి సి నారాయణ రెడ్డి గారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కవితాజరి కార్యక్రమ నిర్వాహకులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శుభోదయం మిత్రులకు. నా పేరు జానకి గంటి, నివాస స్థలం పాయకరావుపేట. నేడు నా కవితా శీర్షిక మన సినారే. కవికులమున రవివోలెను కాంతులీను మన సినారే, సాహిత్యపు వనములోన తావులీను మన సినారే. కవికులమున రవివోలెను కాంతులీను మనసినారే, సాహిత్యపు వనములోన తావులీను మనసినారే. పూరపు కడికెలెన్నో పరిమళింపచేసినాడు, పదజాలపు మాంత్రికుడై తళుకులీను మనసినారే. తెలుగు తల్లి ఎదమురిసెడు భావజాల మహాఖని, లక్షణయుత అక్షరాల కులుకులీను మనసినారే. తెలంగాణ ముద్దు బిడ్డ, తెలుగు తల్లి పెద్ద బిడ్డ, నిసరాతిరి చంద్రుని వలె సొబకులీను మనసినారే. స్వంభర కావ్య స్రష్ట విపుల కాంతి భాసురమౌ, జ్ఞానపీఠ కాంతులలో సొగసులీను మనసినారే. శుభాకాంక్షలందుజేతు సుఖ విశ్రేష్ఠుడవు నీవు, శుభాకాంక్షలందజేతు సుఖ విశ్రేష్ఠుడవే నీవు. శతమానం భవతిగాను ప్రబల నీను మనసినారే, శుభాకాంక్షలందజేతు సుఖ విశ్రేష్ఠుడవే నీవు. శతమానం భవతిగాను ప్రబల నీను మనసినారే, మనసినారే, మనసినారే. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు కరగ రామకృష్ణ, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు నా శీర్షిక రచనా చెలికాడు మన సినారే. తెలుగు సాహిత్య వినీలాకాశంలో కొలువై ఉన్న కవి తారా సమూహంలో దేదీప్యమానంగా వెలిగే తారే మన సినారే. విశ్వంబర దీర్ఘ కవితా విన్యాసంతో మానవ జీవన పరమార్థాన్ని, స్వభావాన్ని పాఠకులకు రుచి చూపించి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయి తెలుగు సాహిత్య కీర్తిని తేజోవంతమనొచ్చి రామాయణ కల్పవృక్ష ప్రదాత గురజాడ చెంత చేరిన మహోన్నత మనిషి మన సినారే. పగలే వెన్నెల కాయించి మనోహరి విల్లు మనపై ఎక్కుపెట్టి గదిలోనే సముద్రాన్ని దాచి వెన్నెల వాడలో అజంతా సుందరితో విశ్వగీతిక ఆలంపించేలా చేసి గుండె లోతుల్లోకి చొరబడి మందార మకరందాలు త్రావించిన సాహిత్య తోటమాలి మన సినారే. తెలిసిందిలే అంటూ మనలో భావాలను పసిగట్టి ఆనాటి హృదయాల ఆనంద గీతాలను మన నోటే పలికిస్తూ నిరంతరం నిలిచిపోయే హృదయ కవి మన సినారే. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళలో ఉన్న రెండు విభిన్న జాతులను కలిపి స్నేహగీతం పలికి
ఇది సాధ్యమేనా అనే అనుమానాన్ని కూడా రానియకుండా మధుర స్నేహ భావగీతాన్ని వినే భాగ్యాన్ని మాకు అందించిన మన భావకవి సినారే. యుక్త వయసులో ఎందరో వన్నెల దొరసానుల మనసులో దోచుకున్న ఉంగరాల జుట్టు కవిరాజు, వగల రాణులు వెంటపడే పంచకట్టు నిత్య యువరాజు మన సినారే. ఓ కవోత్తమ, నీ జన్మదిన సందర్భాన నీ పేరు తలిచిన చాలు అనే తలంపుతో నీ రచనలతో అల్లిన పూమాలనే నీకు సమర్పించి నీ కలం నుంచి జారువారిన ఒక్క శిరాసుక్క సారమైన నా మెదడుకి చేరి నా మదిలో నుండి మధుర భావ అక్షర మాలికలు ఒలికించాలని స్వర్గలోకపు కవి పొంగవులతో కలిసి నన్ను దీవించమని ప్రార్థిస్తూ ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తూ సాహిత్య పయనం ఆరంభించిన ఒక సినారే అభిమాని కవితే నా పేరు కొలకలూరు దేవికారాణి రత్నాకర్ తెనాలి. నా కవితా శీర్షిక సినారే. నీవెక్కడ, నీ కవితా గానమెక్కడ? పదం పదంలో అక్షరాక్షరంలో శబ్దాలంకారాలను శరవేగంతో పరుగుపెట్టించి భావాల పరిమళాలను గుప్పించి గజళ్ళు ప్రేసి సల్లాపాలలో కూడా సామాజిక స్పృహ మెత్తని అధిక్షేపం చొప్పించిన మానవతావాదివి. కమ్మని కంఠమాధుర్యంతో కవిత్వం ఆలపించి నిఖాసైన కవిత్వాన్ని సాహితీ క్షేత్రంలో పీయూషాలై పండించి తెలుగు సాహితీమ తల్లికి 7 వారాల నగలు చీనాంబరాలు అలంకరించి హృదయాలను పూల వనాలుగా రంజింపజేసిన కవిత్వపు తోటమాలి నీవెక్కడ, నీ కవితా గానమెక్కడ? సినారే, కవితామృత రసం తెలుగు సీమలో పోసినారే. జ్ఞానపీఠం నీకు అంకపీఠం ఏమి రాసినారే. సినారే సినారే. ధన్యవాదాలు. నమస్తే, నేను ధనమ్మ, మల్కాజిగిరి. కవితాంశం సినారే. జాలువారు జలపాతం సినారే రచనలు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ, తెలంగాణ తనకు అడ్డ. ఏ పాట రాసినా ఒదిగిపోతాయి అక్షరాలు. జోలపాడి నిద్రపుచ్చుతాడు పదాలను. లాలిపాటతో కడుగుతాడు కన్నీళ్లను. సరసమాడిస్తాడు అక్షరాలతో. వలపు పుట్టిస్తాడు ప్రేమికుల మదిలో. బలారే విచిత్రం నారాయణుడి రచనలు. తెలుగుతనముతో అక్షర సేద్యాన్ని మెండుగా చేసి సాంప్రదాయ సంస్కృతులకు అలంకరించిండు నిండుగా సినారే. మండుతున్న కష్టానికి కన్నీటి కావ్యం, బంధాలను కలిపే బాటలు, పెండ్లి పేరంటాల ఆటలు, బతుకు చిత్రం భావన పుస్తకం సినారే రచనలు. అక్షర జ్ఞానం పుష్కలంగా ఉన్న సరస్వతి పుత్రుడు సినారే. ఎదురు లేదు నీ కళానికి, బెదురు లేదు నీ రచనలకు. నిలుటద్దం నిజాలకు నీ పదాలు. అందుకో అక్షరశాలం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రాజకీయ నాయక, ప్రజాసేవక. ఆగిపోదు నీ పాటల నావ, నడుస్తూనే ఉంటది శాశ్వతంగా నిత్య ప్రజా ప్రయాణిగా. నారాయణుడా, అందుకో అక్షరాంజలి నీ జయంతి సందర్భంగా. సినారే సలాం నీ కళానికి. ధన్యవాదములండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు గురజాడ విజయశ్రీ, నోయిడా, ఉత్తరప్రదేశ్. కవితా శీర్షిక అక్షరాంజలి. సినారే గారికి నివాళిగా. తెలుగుతనం ఉట్టిపడే తెల్లనైన పంచకట్టు, తేజోవంతమైన ముఖ వర్చస్సు. చిన్నతనం నుంచి చదువు నేర్వంగా అభిలాష మెండు.
ఆ తేజోమూర్తి ఎవరో కాదు, మన డాక్టర్ సినారే. మారుమూల ఓ చిన్న పల్లెటూరు హనుమాజీపేట మట్టి నుంచి పుట్టిన ఓ మరువంపు మొలక. మట్టిలో మాణిక్యం అతడు, అక్షరాలతో మెరుగుదిద్దుకున్న మేలిమి బంగారం. పువ్వు పుట్టగానే పరిమళం అన్నట్లు చిన్నతనంలోనే జానపదాలు, హరికథలు, జంగం కథలకు ప్రభావితుడై సాహిత్యం వైపు అడుగులు సారించాడు. ఇంతై అంతై వటువంతై అన్నట్లు మెట్టు మెట్టు ఎక్కుతూ అధ్యాపకుడుగా, కవిగా, సినీ గేయ రచయితగా, గజల్ కవిగా, వ్యాసకర్తగా, గ్రంథకర్తగా సాహితీ ప్రయాణంలో బహుళ ప్రక్రియల నిష్ణాతుడు. పరిశోధనా రంగంలో విద్యార్థులకు మార్గదర్శకం వహించిన ఘనాపాటి. విద్యారంగం, పాలనా రంగాలలోనూ మన సినారే ప్రతిభను చాటినారు. మబ్బులో ఏముంది, నా మాటలో ఏముంది అంటాడు. నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని అంటూ సాహితీ కన్య మనసును పులకరింపజేసినాడు. కర్పూర వసంతరాయలతో పాఠకుల మనసులలో చెరగని ముద్రగా మిగిలిన పద్మభూషణుడు. విశ్వమంత ఖ్యాతి నొందిన విశ్వంభరుడు. తెలుగు తల్లిని జ్ఞానపీఠంతో అలంకరించిన తెలుగు జాతి ముద్దు బిడ్డడితడు. సామాజిక దృక్పథంతో చురుకుగా నడిచిన ఆ కలం ఆగింది. గళం వినిపిస్తూనే ఉంది. సినారే సాహిత్యం అజరామరణం. సినారే సాహిత్యం అజరామరణం. అందుకోవయ్య ఓ మహాకవి అక్షర స్మృత్యాంజలి. అందుకోవయ్య ఓ మహాకవి అక్షర స్మృత్యాంజలి. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ దీకొండ, హైదరాబాద్ నుంచి. కవితా శీర్షిక అయ్యారే సినారే. నిండైన పంచకట్టుతో, విశిష్ట వ్యక్తిత్వంతో అలరారిన పదహారణాల తెలుగువాడు. కవి, గజల్ గాయకుడు, ఉపన్యాసకుడు. ఎందరో కవుల పుస్తకాలకు ముందు మాటలు వ్రాసిన పెద్దన్న. మారుమూల గ్రామమైన హనుమాజీపేటలో జన్మించిన అక్షరసిరి ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. గులేబకావళితో మొదలైన అతని సినీ గీతాల గుబాళింపులు కర్పూర వసంతాలు వెదజల్లుతూ ఎన్ని యుగాలైనా ఎగిరిపోని గంధాలు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచి తెలుగు భాషకు తన పదాలతో కీర్తి కిరీటం తొడిగి విశ్వంభరుడిగా వెలుగొందిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. నల్లని రాళ్లల్లో దాగిన వెన్న మనసులను, ఎదలోన కదిలే తుమ్మెద పాటలను, పాటలాధర రాగ భావనలను, పండు వెన్నెల పిల్ల తెమ్మెరలతో కదలే ఊహలకు కన్నులతో పగలే వెన్నెల కాయించి ఆ పాత మధురమైన అనుభూతులను మనకందించి అయ్యారే అనిపించి చిత్రం బళారే విచిత్రంగా శ్రోతల హృదయాలను దోచుకుని మయూరిలా నటన మాడించిన సినారే. అయ్యో మనకిక లేరే. వారికి ప్రణామములతో ధన్యవాదములు. సాహితీ ప్రియులకు సాహిత్యాభివందనములు. నా పేరు బాలవర్ధిరాజు, మా ఊరు మల్లారం. నా కవితా శీర్షిక అక్షర శిల్పికి అక్షరాంజలి.
ఓ నిత్య చైతన్యమూర్తి, మీ చిన్నప్పటి బుడిబుడి అడుగులను చూసేనేమో మన మూలవాగు మెల్లమెల్లగా నడవడం నేర్చుకున్నట్టుంది. మీ వడివడి నడకలను గమనించేనేమో మన నక్కవాగు తన ఒరవడిని మార్చుకున్నట్టుంది. మీరు పుట్టిన హనుమాజీపేటలో నేను ఓ 5 ఏళ్ళు చదువుకున్నందుకేమో మా మల్లారంలో నేను బాలకవిని అయినట్టున్నాను. నిజంగానే మీ మాట పాట కమనీయం, రమణీయం, మననీయం, స్మరణీయం. మీ బాట ఆదర్శనీయం, ఆచరణీయం, అనుసరణీయం. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు మోదుకూరు లలితా ప్రసాద్, ఊరు హైదరాబాదు. నేటి నా కవితా శీర్షిక సిరిలలకు సాహిత్య కవి సినారే. శ్రీ సినారే ఒక రైతు కుటుంబంలో ఉదయించిన ఒక జాతిరత్నం. ఆ జాతిరత్నం ఎంతో ఎత్తుకెదిగి తెలుగు వారికి అందరికీ అయింది ఒక సువర్ణ ఆభరణం. ఇతర రాష్ట్రాల వారు తమ మాతృభాషలోనే మాట్లాడుతూ ఇస్తుంటారు ఎంతో గౌరవం. అది గమనించిన సినారే వారి మనసు తెలుగు వారిని ఆంగ్ల మాధ్యమం నుండి దృష్టి మరల్చి తెలుగుకు పట్టం కట్టాలన్నది ఆయన ధ్యేయం. ఇతర భాషా పదాలతో కూడుకున్న అమ్మ భాష మన తెలుగు ఒక అమృత భాండం. పిల్లల కొరకు సినారే రచించారు బొమ్మల బాల తెలుగు భారతం. అది పిల్లలందరికీ కలిగించింది తెలుగు భాష మీద మమకారం. తెలుగు ఆంధ్ర విశ్వవిద్యాలయమందు ఉన్నత పదవిలో ఉంటూ విద్యార్థులకు తెలుగు నుడికారాలను పట్టును పటిష్టంగా బోధిస్తూ తెలుగుకు గొప్ప వన్నె తెచ్చిన సినారే గొప్ప కవి పుష్పం. సినీ రంగ ప్రవేశం చేసి చక్కని చిక్కని పదాల కూర్పుతో రచించిన పద్యాలు, తెలుగు ఉర్దూ సంస్కృత కలబోసుకున్న పదాల పరుగులతో రాసిన పసందైన పాటలు, మకరందం కలబోసుకున్న మాటలు, ఇలా ఎన్నెన్నో తెలుగు వారికి అందించి ఎన్నో ప్రశంసలు పొందిన సినారే గొప్ప పద పంకజం. అల్లరిగా, కవింపుగా, చిలిపిగా, కొంటెగా ఇలా ఎన్నో వేల పాటలను వ్రాసి సినీ రంగాన్ని సిరిలెక్కించిన సినారే ఒక సాహిత్య పర్వం. సినారే వారు తెలుగు భాషకు చేసిన సేవలను, వారు వ్రాసిన సాహిత్య సరళిని గుర్తించి ఆయనకు నంది అవార్డు, డాక్టరేటు, పద్మశ్రీ, జ్ఞానపీఠ అవార్డులు వరించి వారి సొంతం అయ్యాయి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మశ్రీ నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మైండ్ మీడియా ఎఫ్ఎం వారికి, బాలవర్ధి రాజు గారికి, మధుసూదన్ రెడ్డి వారికి, మిగిలిన యాజమాన్యం వారందరికీ నా యొక్క ధన్యవాదములు. నమస్కారం. నా పేరు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష, కాకినాడ. నా కవితా శీర్షిక మానవత్వ విశ్వంబర సృష్టి సినారే దృష్టి. జోహారు తల్లి బాస ఇల్లు కవన సౌందర్యమా, విశ్వంబర భావన అవని అక్షరం చూపు సినారే. జేజేలు జుంటితేనె తెలుగుదనం, తియందనాల ప్రశాంతత నేత్రకాంతులు రాసినారే. ఉద్దీపన అభివ్యక్తి చూపేసినారే, ఉత్తేజం శీలతలను జీవకవిత్వం జరి చేసినారే. ఉప్పొంగు ప్రపంచ పద లయల తెలుగు సాహితీలోక భావనా సిరి సినారే. జేజేలు, జయంతి శుభకామనలు, సహృదయ శిరీష చందనలు. మానవీయ మూల్యాల దృష్టి కావ్యమంటలు మానవుడై, మానవీయ మూల్యాల దృష్టి కావ్యమంటలు మానవుడై, మాధుర్య పదభావనల మనసు కాంతి చక్షువైన విశ్వంబర కవి. గేయం గుండెగా, భావరమ్యత సృష్టిగా, జ్ఞానపీఠంగా వెలసినారే. ప్రపంచ పదుల ఆలోచనామృత చిత్రం బళారేగా ఏం రాసినారే. చిత్రం బళారేగా ఏం రాసినారే. హనుమాజీపేటలో పుట్టి అసమాన కర్పూర వసంతరాయ కళాప్రపూర్ణ, తెలుగు జాతి ఘనత జలపాతం, నాగార్జున సాగరం కావ్యస్ఫూర్తి, తెలుగు కవుల తొలి రాజ్యసభ సభ్య గౌరవ పద్మభూషణ కీర్తి, విశ్వవిద్యాలయ ఆచార్యమూర్తిగా
అధికార భాషాదీప్తులై విరబూసినారే. కంటేనే అమ్మ అని అంటే ఎలా అని అమ్మకి సరితూగరే దేవతలు అంటూ కవిత్వ చమత్కారం, మానవత్వ పద, మనోజ్ఞ పద చిత్రాలు రాసినారే. చాంగుబళారే లయ హృదయ రూపు ప్రసంగ పాట మాటలుగా వందే మాతరం గీతం తరం స్వరంగా మట్టి ప్రేమకు దండం వేసినారే. మట్టి ప్రేమకు దండ వేసినారే, దండాలు పెట్టేసినారే. పల్లె పాట పట్నం మాట, పల్లె పాట పట్నం మాట కవిత్వమై రాయని నాడు ఊపిరాడదంటూ కాలం పులిలాగా గాండ్రిస్తే దిగులెందుకు, తెగబడకున్న ఉనికెందుకు. మాట పాటలకి దండం, నమ్మిన మనిషికి దండం పెడతానంటూ ఆవకాయ ఆత్మధీరత్వం, గోంగూర గుటకల తెలుగు తేజం చూసినారే. మంచకట్టు ప్రపంచ పదుల తెలుగు శౌర్యం మనగాడంటూ మంచి కవిత్వం సొగసు గజళ్ళ గానం చేసినారే డాక్టర్ సినారే. స్నేహమే జీవన స్ఫూర్తిగా శబ్దస్ఫూర్తి మిన్నగా ప్రాసలయ కురిసినారే. హద్దుల్లేని విశ్వంబర విశాల భావనా కవిత్వ జగత్తు ఏలేసినారే. హృదాంతరాళాల చైతన్య జరిగా లయ హృదయ రసపద సిరిగా అభ్యుదయ కవిత్వం సొంపుగా కప్పి చెప్పి విచిత్ర విమర్శ విప్పేసినారే. పదప్రయోగ ప్రజ్ఞాశీలిగా సంస్కృతి ఋతుచక్ర కాల సంస్కారంగా లావణ్య ప్రేమ భావన తరంగ విద్యుత్తు సింగరాయ గమ్మత్తు గజళ్ళు రాసేసినారే. జోహారు తల్లి బాస ఇల్లు కవన సౌందర్యమా విశ్వంబర భావనల అవని అక్షరం చూపుల సినారే. జోహారు జోహారు. శత జయంతి సహృదయ నివాళిగా భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష శర్మ. మొహమ్మద్ రెహమాన్ అలీ, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి జిల్లా, సూర్యాపేట. శీర్షిక: దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అంటారు. అంతల్నే నీ దేవుడు నా దేవుడు అంటారు. నా మతం నీ మతం అంటారు. ఓ మతంలో పలు కులాలు, ఓ మతంలో పలు తెగలు. నేనెక్కువ నువ్వు తక్కువ అంటారు. మళ్ళీ మన దేవుడు ఒక్కడే అంటారు. ఆధిపత్యం మాదే అంటారు. పనికిరానోడివి నీవంటారు. దర్జా బతుకు మాదైతే బాంచను బతుకు నీదంటారు. అయినా మనమంతా ఒక్కడే అంటారు. మన దేవుడు ఒక్కడే అంటారు. ఓట్లప్పుడు మన మతం వేరు, వాళ్ళ మతం వేరంటారు. మనుషుల విడదీస్తారు, దేవుళ్ళ విడదీస్తారు. కొట్టుక చస్తున్న దేవుడు చూస్తూనే ఉంటాడు. మాయలో మసుపూసి మన ఓట్లు దండుకుంటారు. ఓట్లు అయ్యాక మనమంతా ఒక్కడే అంటారు. అందరికీ దేవుడు ఒక్కడే అంటారు. ఒక్క తీరుగానే అందరూ పుడతారు. ఒక్క తీరుగానే అందరూ పోతారు. ఒక్క తీరుగానే అందరూ పుడతారు. ఒక్క తీరుగానే అందరూ పోతారు. కాలి బూడిదైనా బొందల కలిసినోడైనా, కాలి బూడిదైనా బొందల కలిసినోడైనా అందరూ ఒకే దేవుడి దగ్గరికి చేరుతారు. అక్కడ చేరినాక తెలుస్తుంది మతమేందో మనిషేందో మనమేందో. అక్కడ చేరినాక తెలుస్తుంది మతమేందో మనిషేందో మతమేందో మనమేందో. బతికుండగా అరగలిచిన కార్చిచ్చులని, మనమంతా ఒక్కటేనని అంటించిన మంటలని, మనిషి నడిపే మాయల తంత్రమని, రాజకీయ రంగుల మంత్రమని. తెలుసుకోరా మనిషి, మంచి చేస్తేనే స్వర్గం అని, చెడు చేసినోడికి నరకమని. అన్ని మతాల సారం ఇదేనని, మతం అన్నది అభిమతమని. మంచి చేస్తేనే స్వర్గం అని, చెడు చేసినోడికి నరకమని. అన్ని మతాల సారం ఇదేనని, మతం అన్నది అభిమతమని. ధన్యవాదములు.
విన్నారు కదా, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా మైండ్ మీడియా ఏర్పాటు చేసిన కవితాంజలి. ఇంతటితో ఈనాటి మన కవితాజరి కార్యక్రమం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం కవితాజరిలో కలుద్దాం. శ్రోతలకు ఒక చిన్న మనవి. మీలో ఎవరైనా ఈ కవితాజరిలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా చరవాణి నంబరు 9493969909. నంబరు ఇంకొకసారి 9493969909. ఈ నంబరుకు సామాజిక అంశాలతో కూడిన కవితలు మాత్రమే పంపించి పంపించండి. సెలవిప్పటికీ, స్నేహం ఎల్లప్పటికీ. మీ బాలవర్ధిరాజు, మల్లారం. కవితాజరి కవితాజరి కవితాజరి. మైండ్ మీడియా సమర్పించిన కవితాజరి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు, మల్లారం. పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. Mind Media, the voice of India.